హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ ఎల్లో కలర్కి బ్లౌజ్ ఇలా వచ్చింది. శారీ వచ్చేసి గ్రీన్ కలర్. శారీలో ఉన్న కొంచెం క్లాత్ అనేది తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఈ నెక్కి ఎక్కడ డిజైన్ అనేది అంటే మామూలుగా నెక్ చుట్టూ ఒక లైన్ లాగా డిజైన్ వస్తుంది కదా, ఈ వర్క్కి డిజైన్ అనేది అలా రాలేదు. అందువల్ల బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్ స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున శారీలో ఉన్న ఈ గ్రీన్ కలర్ క్లాత్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేద్దాం. శారీ గ్రీన్ కలర్ కాబట్టి డిజైన్ కూడా శారీలో ఉన్న గ్రీన్ కలర్ వచ్చేలా ఇలా డిజైన్ చేసాము. ఈ నెక్ మిడిల్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, 3 ఫ్లవర్స్. అలాగే పై వైపున ఒక ఫ్లవర్ ఉంది, గమనించారా? ఇవి వచ్చేసి లత్కన్స్ అన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు లత్కన్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇలా వర్క్లో వచ్చిన ఈ ఫ్లవర్స్ని పర్ఫెక్ట్గా లత్కన్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే డోరీ లేదా హ్యాంగింగ్ థ్రెడ్ని సన్నగా ఎలా రెడీ చేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 39 ఇంచెస్. చెస్ట్ లూజ్తోనే ఈ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. వెయిస్ట్ లూజ్ 32 ఇంచెస్ అనమాట. వెయిస్ట్ లూజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ మామూలే, కానీ ఫ్రంట్ పార్ట్లో 3 పీసెస్ ప్రిన్సెస్ కట్తో కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 39 ఇంచెస్ కదా, బ్లౌజ్ 4 మడతల మీద ఉంటుంది కాబట్టి 39ని 4 చేత భాగిస్తే 9.5 ఇంచెస్ వస్తుంది. 9.75 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ మాత్రం మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్, కానీ ఫ్రంట్ పార్ట్ 3 పీసెస్ ప్రిన్సెస్ కట్ అనమాట. అక్కడ షేప్ బెల్ట్ వస్తుంది. ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్తో పర్ఫెక్ట్గా అంటే కప్ షేప్ రౌండ్గా ఇష్టపడేవాళ్ళు, అంటే మనం 3 డాట్స్తో బ్లౌజ్ని కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఊసిగా ఉంటుంది, అలా కాకుండా రౌండ్గా ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఇలా ఇష్టపడేవాళ్ళు అంటే ప్రిన్సెస్ కట్ని ఇష్టపడేవాళ్ళు, హెవీ చెస్ట్ ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింద షేప్ బెల్ట్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. హెవీ బ్రెస్ట్ సైజ్ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున షేప్ బెల్ట్తో స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలా కాకుండా క్రింది వైపున షేప్ బెల్ట్ అనేది లేకపోతే హెవీ బ్రెస్ట్ సైజ్ ఉన్నప్పుడు మనం కొంచెం పైకి అంటే కొంచెం చేతులు ఇలా పైకి ఎత్తినప్పుడు క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ని స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ 14.25 ఇంచెస్ అంటే 14.5 ఇంచెస్ని తీసుకున్నాను. క్రింది వైపున పై వైపున పాదం ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఈ టోటల్ మార్కింగ్ అంటే 15 ఇంచెస్కి బ్లౌజ్ లాంగ్ని మెజర్ చేసుకున్నాను. మెజర్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 39 ఇంచెస్ కదా, అంటే బ్లౌజ్ వెడల్పు 9.5 ఇంచెస్ వచ్చింది. అంటే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాదు, అలానే మీడియం సైజ్ బ్లౌజ్ కాదు, మిడిల్లోకి ఉంది. అందువల్ల షోల్డర్ని 5.25 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా షోల్డర్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వదు, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు. ఇలా మనం షోల్డర్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. 5.25 ఇంచెస్కి షోల్డర్ని మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ని మార్కింగ్ చేయడం కోసం ఈ కార్నర్లో 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ అంటే ఎల్ షేప్ ఉంది కదా, ఈ ఎల్ షేప్ మిడిల్లో ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ని ఈజీగా ఇలా డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్కి ఈ కర్వ్ని డ్రా చేయడం కొంచెం కష్టం అనిపిస్తే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈ కర్వ్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఈ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మెజర్మెంట్ని చెక్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్తో ఈజీగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు నా మెథడ్లో. అందువల్ల ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకుంటే 8.75 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ మనం షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అటు సైడు పాదం ఇంచ్, ఇటు సైడు పావు ఇంచ్ ఖర్చు ఇచ్చాను. మిగిలినదంతా నెక్లోకి వస్తుంది. నెక్ని ఇంత తీసుకోవాలి అనేమి లేదు. షోల్డర్ స్ట్రిప్ సన్నగా కావాలి అని అంటే నెక్ అనేది కొంచెం బ్రాడ్ వస్తుంది. షోల్డర్ స్ట్రిప్ కొంచెం ఎక్కువ ఇచ్చాము అంటే నెక్ అనేది కొంచెం బ్రాడ్ అనేది తగ్గుతుంది. కొంచెం బ్రాడ్ కావాలి, అందుకోసమే నేను షోల్డర్ స్ట్రిప్ని 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. బ్రాడ్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళకి షోల్డర్ స్ట్రిప్ 2.25 లేదా 2.5 ఇంచెస్ వరకు షోల్డర్ స్ట్రిప్ని తీసుకుంటే నెక్ అనేది బ్రాడ్ తగ్గుతుంది. నెక్ బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ టిప్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ రెడీమేడ్గా నెక్ని ఇచ్చేసారు,
అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ కాబట్టి నెక్ డీప్ను మాత్రమే మార్కింగ్ చేసుకున్నాను. నెక్ దగ్గర అస్సలు కట్ చేయకూడదు. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ మన సైడ్ ప్లేస్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ని స్ట్రెయిట్గా ప్లేస్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కాబట్టి. బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ, అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్, క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను. క్లాత్ అయితే సరిపోతూ ఉంది. అందువల్ల స్లీవ్స్ పార్ట్కి క్రింది వైపున ఒక 6 ఇంచెస్ లేదా 6.5 ఇంచెస్ వరకు ఉంది, సరిపోతుంది స్లీవ్స్ పార్ట్కి. చెక్ చేసుకున్నాను కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి. క్రింది వైపున షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి షేప్ బెల్ట్కి ఈ పీస్లో క్లాత్ అనేది సరిపోవట్లేదు. అందువల్ల షేప్ బెల్ట్ని మనం ఇంకొక పీస్లో కట్ చేసుకుందాం. ఇక్కడ కట్ చేస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి పట్టు శారీ బ్లౌజు, అందువల్ల నేను బ్లౌజ్ బిట్ని తీసుకొని కట్ చేస్తున్నాను. షింక్ చేయలేదు, నీట్గా ఐరన్ చేసుకొని 2 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ని ఓపెన్స్ మన సైడ్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేయడం కోసం ఒక 1/2 ఇంచ్కి క్రింది వైపుకి ఇలా డ్రా చేసుకొని లోతుని డ్రా చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ని 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. పై వైపున పాదం ఇంచి ఖర్చుని తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్లో మనం షోల్డర్ స్ట్రిప్ 2 ఇంచెస్ ఇచ్చాం కదా, సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా షోల్డర్ స్ట్రిప్ 2 ఇంచెస్, ఎగ్జాక్ట్గా షోల్డర్ కూడా 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్రింది వైపు నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే షేప్ బెల్ట్ని కట్ చేస్తాం కాబట్టి 2.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున అంటే షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపుకి 10.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది బస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ ఈ చెస్ట్ లూజ్కి మనం 10.5 ఇంచెస్కి బస్ట్ పాయింట్ని కరెక్ట్గా ఇలా డ్రా చేసుకోవాలి, అంటే ప్రిన్సెస్ కట్ బస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ 10.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి అంటే ఫ్రంట్ ఓపెన్స్ ఉంది కదా, ఓపెన్ దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్కి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది బస్ట్ పాయింట్. ఇలా స్టార్ షేప్లో డ్రా చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనకి ఏదో ప్యాడ్స్ లేదా కప్స్ పెట్టేటప్పుడు ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి 2.5 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ సైడ్ నుంచి 4 ఇంచెస్కి ఇక్కడ ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ని అంటే బస్ట్ పాయింట్ని అలాగే ఈ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఈ ప్రిన్సెస్ కట్ ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఈ బస్ట్ పాయింట్ పై వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకున్నాం కదా, ఈ లోతు తీసుకున్న దగ్గరికి ఈ మిడిల్లో నుంచి ఇక్కడ మనం బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ బస్ట్ పాయింట్ దగ్గరికి ఇలా షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ తీసాం కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గరైనా ఇలా డ్రా చేసుకోవచ్చు, లేదా ఒక 1/2 ఇంచ్ క్రింది వైపుకైనా అక్కడ నేను మార్కింగ్ చేశాను చూసారా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి అయినా కర్వ్ షేప్ని కర్వ్డ్ స్కేల్ యూస్ చేసి ఇలా డ్రా చేసుకుంటే ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా అంటే ప్రిన్సెస్ కట్ని మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా అటు సైడ్ ఖర్చు సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా, ఈ షేప్ దగ్గర నుంచి ఈ పై వైపున ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక 3/4 ఇంచ్కి పై వైపుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఈ షేప్ దగ్గర నుంచి పై వైపుకి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ క్రింది వైపున మనం షేప్ బెల్ట్ని డ్రా చేస్తాం కాబట్టి ఈ మార్కింగ్స్ని ఇలా నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో పై వైపున మనం ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసిన తర్వాత ఈ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ ఉంది కదా, ఇది డిస్టర్బ్ అయిపోతుంది. అందువల్ల ఈ ఫ్రంట్ పార్ట్లో అలాగే అంటే ఈ ఫ్రంట్ ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను చూసారా, ఈ మార్కింగ్ దగ్గర అలాగే ఈ లాస్ట్ ఎండ్లో అలాగే మిడిల్లో ఎంత ఉంది అనేది ఇలా చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో 2.75 ఇంచెస్ ఉంది, ఎండ్లో 2.5 ఇంచెస్ ఉంది. అలాగే మిడిల్ మార్కింగ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ ఈ మిడిల్లోకి షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి కదా, ఈ మార్కింగ్స్ని నోట్ చేసుకొని మన షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే క్రిందికి రాదనమాట. కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఒకే హైట్లో వస్తుంది.
వస్తుంది. సైడ్ జాయింట్ కూడా స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ని మనం స్టిచ్ చేసేటప్పుడు 2 సైడ్స్ అంటే ఒక సైడు క్రిందికి వచ్చినట్టుగా రాదన్నమాట ఫ్రంట్ పార్ట్. ఈ షేప్ బెల్ట్ మీదనే ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఇటు సైడు నీట్గా 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే విధంగా ఉంటాయన్నమాట. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇక్కడ చూసారా ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్స్ అనేది ఇలా కట్ చేసిన తర్వాత సరిగా నీట్గా ఉండదు. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం. నెక్స్ట్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ టక్స్ పాయింట్స్ దగ్గర టక్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ని అస్సలు కట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ అనేది వచ్చేసింది కాబట్టి ఇక్కడ కట్ చేయకూడదు. నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం క్రింది వైపున 30 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు ఖర్చు తీసుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం. మనం మార్కింగ్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా మార్కింగ్స్ తీసుకున్నాము. ఇక్కడ ఖర్చు కోసం 30 ఇంచ్ లేదా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. మనకి ఫస్ట్ మార్కింగ్ 2.75 ఇంచెస్ వచ్చింది. లాస్ట్ అంటే ఈ షేప్ బెల్ట్ ఎండ్లో 2.5 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 2 మార్కింగ్స్ని ఇక్కడ మనం స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ పైన ఒకసారి నోట్ చేసుకోవాలి. 2.75 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఫ్రంట్ పార్ట్స్ని ఇలా మెజర్ చేసుకుంటే 10.75 ఇంచెస్ వచ్చింది కదా. లాంగ్ 10.75 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఫస్ట్ పాయింట్ వచ్చేసి 2.75 ఇంచెస్ వచ్చింది కదా, 2.75 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎండ్లో కూడా 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. చూసారా ఇలా స్లాంట్గా అంటే క్రాస్గా ఇలా షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్రింది వైపున కట్ ఇచ్చేసాము. ఎగ్జాక్ట్ మార్కింగ్ని ఇలా షేప్ వచ్చేలా ఇలా కర్వ్ షేప్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇలా టక్స్ని ఇచ్చుకుంటే మనకి లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్లో అర్థమవుతుంది. ఇలా క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ని కూడా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా ప్లేస్ చేసుకుంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచ్కి ఖర్చుని తీసుకున్నాను. స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ లేదా ఒక పాదం ఇంచ్ని మార్కింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే మార్కింగ్ని ఇంకొక దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. టోటల్గా 6 ఇంచెస్ వచ్చింది కదా. షార్ట్ హ్యాండ్స్ కాబట్టి టోటల్ 6 ఇంచెస్ కదా. 6 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 3 ఇంచెస్కి అనమాట. 3 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు సపోజ్ మనం 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నామంటే 2.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని తీసుకోవాలి. లేదా 4 ఇంచెస్కి హ్యాండ్ లాంగ్ తీసుకున్నామంటే 4 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 2 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ తీసుకుంటే సరిపోతుంది. షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.75 ఇంచెస్ వచ్చింది కదా. ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించేసి 8.25 ఇంచెస్కి టక్స్ పాయింట్ని మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మార్కింగ్ చేసుకున్నాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఈ కర్వ్ షేప్ స్కేల్తో ఇలా షేప్ని డ్రా చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఈ క్రింది వైపున హ్యాండ్కి క్రింది వైపున లూజ్ అనేది అస్సలు రాదనమాట. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పై వైపున షోల్డర్ స్ట్రిప్ అనేది 1.75 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ షేప్లో హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ 1.75 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా. ఇక్కడ వాళ్ళ హ్యాండ్ లావు అంటే హ్యాండ్ ఎక్కువ లావు ఉండే వాళ్ళకి 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి 1.30 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ షేప్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక సైడు హ్యాండ్కి జాయింట్ వస్తుంది కదా, జాయింట్ లేని సైడు ఇలా ఓపెన్ చేసుకొని ఈ హ్యాండ్కి షోల్డర్ దగ్గర అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ టక్స్ పాయింట్స్ దగ్గరికి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ మార్కింగ్ దగ్గరికి 1 ఇంచ్కి లోతుని మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ని డ్రా చేసుకొని లోతుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా స్లీవ్స్ పార్ట్కి పర్ఫెక్ట్గా లోతుని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావు. ఇది ఇలా వాళ్ళ హ్యాండ్ లావును బట్టి అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అలాగే చెస్ట్ లూజ్ని బట్టి ఈ లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు వ్రింకిల్స్ రావు. అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం ఒకసారి నెక్ డీప్ని అయితే మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ డీప్ ఎంత అయితే ఇచ్చానో సేమ్ అక్కడ లైనింగ్ క్లాత్కి నెక్ డీప్ని మెజర్ చేశాం కదా, ఆ డీప్ కరెక్ట్గా మనం వర్క్ చేసిన ఈ బ్లౌజ్కి ఎగ్జాక్ట్గా రావాలన్నమాట. షోల్డర్ స్ట్రిప్ కూడా కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి.
ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ చుట్టూ కట్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది మామూలుగా హ్యాండ్ మేడ్ కాదు కదా, మిషన్ మేడ్. ఇలాంటి వర్క్ డిజైన్స్ మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రావు. నెక్స్ ఒక్కోసారి డీప్గా వస్తాయి, ఒక్కోసారి పైకి వచ్చేస్తాయి అన్నమాట. మనం నెక్ అనేది మనకి తగినట్టుగా మనం లైనింగ్ని కట్ చేసుకుంటాం కదా, ఈ లైనింగ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఒక్కోసారి పైన వర్క్ పోయినా పర్వాలేదు, మనకి ఎంత డీప్ కావాలో అంత డీప్లోనే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కాబట్టి ఎంత డీప్ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ డీప్ అయితే బాగుండదు కదా. ఒక్కోసారి పై వైపున నెక్కి అసలు డిజైన్ అనేది తగ్గుతుంది. కొన్ని నెక్స్ పైకి వచ్చేస్తాయి, కొన్ని నెక్స్ డీప్ కూడా అయిపోతాయి అన్నమాట. ఫ్రంట్ పార్ట్లో మనం ఆల్రెడీ ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటాం కదా, ఈ లైనింగ్ క్లాత్కి మనం నెక్ డీప్ని ఎంతైతే మెజర్ చేసుకున్నామో కరెక్ట్గా ఆ డీప్ దగ్గరికి డిజైన్ వచ్చేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఫ్రంట్ నెక్ డీప్ అనేది చాలా పైకి వచ్చేస్తుంది, చూసారా. ఇక్కడ డిజైన్ కూడా చాలా పైకి వచ్చేసింది, కానీ షోల్డర్ దగ్గర వర్క్ లేకపోయినా పర్వాలేదు. మరి మనం బ్లౌజ్ని పైకి వేసుకోలేం కదా, మనకి కొంచెం అంటే నేను 7 ఇంచెస్కి తీసుకున్నాను, 6.5 ఇంచెసే వచ్చింది నెక్. కానీ ఏం చేయలేం, ఎందుకంటే మిషన్ ఎంబ్రాయిడరీ కాబట్టి నేను 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను, తప్పదు. నేను 7 ఇంచెస్కి లైనింగ్ని మార్కింగ్ చేసుకున్నాను, కానీ నాకు ఇక్కడ 6.5 ఇంచెస్కే నెక్ డీప్ అనేది వచ్చింది. మరి షోల్డర్ దగ్గర ఎక్కువ వర్క్ లేకపోతే బాగుండదు కదా, అందువల్ల నేను 6.5 ఇంచెస్కే మెజర్ చేసుకొని ఫ్రంట్ నెక్ని అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ఇలా మిడిల్లోకి కరెక్ట్గా వర్క్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ స్లీవ్స్ పార్ట్కి మనం లైనింగ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. నాకు స్లీవ్స్ పార్ట్కి జాయింట్ అయితే ఒరిజినల్ క్లాత్లో రావట్లేదు, అందువల్ల ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ ఎక్కడి దాకా అయితే వస్తుందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ చుట్టూ ఖర్చు ఉండేలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్కి కానీ స్లీవ్స్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఎక్కడ ఒరిజినల్ క్లాత్కి జాయింట్ అనేది అస్సలు రాలేదు ఫ్రెండ్స్. చూసారా, స్లీవ్స్ పార్ట్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ పార్ట్ని మాత్రమే కట్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా, ఆ షేప్ని ఇలా క్రాస్ లేకుండా స్ట్రెయిట్గానే ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కడ సరిపోతుందో అక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడ సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ డిజైన్ అనేది ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఈ బ్యాక్ పార్ట్లో ఈ నెక్ చుట్టూ డిజైన్ అనేది లేదు, అంటే ఈ షేప్ చుట్టూ ఒక లైన్ లాగా డిజైన్ వస్తుంది కదా, ఈ డిజైన్ లేదు. కాబట్టి శారీలో ఉన్న ఈ క్లాత్తో అంటే ఈ గ్రీన్ కలర్ క్లాత్తో ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో అలాగే ఫ్రంట్ పార్ట్లో స్లీవ్స్ పార్ట్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ దగ్గర చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ని పర్ఫెక్ట్గా లత్కన్స్ని అలాగే చాలా సన్నని డోరీని ఎలా రెడీ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.